రైల్పేట సెకండ్ లైన్లోకి మనం ఇప్పుడు వచ్చాము. ఇదంతా రైల్పేట అంట. ఇటంతా ఇటు వస్తే ఇంకా మళ్ళీ మనం ఇటు వచ్చాము. ఇటు వచ్చి వీడియో ఆ స్వామి శివాలయం తీసాము. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు తీసిన వీడియో అదే, ఇంతకుముందు తీసాము. ఇప్పుడు ఇటు వెళ్తున్నాము. ఉంటాయి మా వాడికి తెలియదు, నేను కొనిస్తాను అనుకుంటున్నాడు, నేనేం కొనినాడు. ఇక్కడ ఇదంతా అన్నమాట. ఇదంతా ఓల్డ్ భలే ఉంది అసలు ఈ ప్లేస్. తిరుమల తిరుపతి దేవస్థానం చేగొందులోకి వచ్చాము. ఇదిగో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రైల్వే స్టేషన్ దగ్గర రైల్పేట 2 అని ఉంది, అది ఎక్స్ప్లోర్ చేద్దాము. తర్వాత క్లవ్పేట ఎక్స్ప్లోర్ చేద్దాము. క్లవ్పేట మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటు వచ్చాము. లెట్స్ గో. క్లవ్పేట అటు సైడ్ ఇక్కడ. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. రైల్పేట సెకండ్ లైన్ ఇది. రైల్పేట సెకండ్ లైన్ అంట. ఇది రైల్పేటలోకి వెళ్తున్నాం అనమాట. ఇది విజేత హై స్కూల్ ఉంది ఇక్కడ. రైల్పేట సెకండ్ లైన్. రైల్పేట సెకండ్ లైన్లోకి మనం ఇప్పుడు వచ్చాము. ఇదంతా రైల్పేట అంట. ఇటు సైడ్ మనం ఎప్పుడు కవర్ చేయలేదు, అందుకని ఇటు సైడ్ వచ్చాము అనమాట. రైల్పేట లాస్ట్ దాకా వెళ్దాము. లాస్ట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇటు వద్దాము. ఇటు ఏమొస్తుందో చూద్దాం. ఇటు సైడ్ నువ్వు మరి ఇక్కడ దాకే వస్తావు, ఇంకెక్కడికి వెళ్తాం? ఇక్కడ సాయి శ్రీ నేతాజీ హై స్కూల్ ఉంది. ఇంకెక్కడికి వచ్చేస్తాం. ఇంతే, ఇదే మాట. మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. అటు సైడ్ ఇటంతా ఇటు వస్తే ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చేసాం అన్నమాట. పెన్ను వెళ్దాంలే, ఇవన్నీ తీసుకొని వెళ్దాం, తీసుకుంటా వెళ్దాం. ఇంక ఇటు నుంచి మళ్ళీ ఈ లైన్లోకి వచ్చాము. ఇల్లులు చూపించద్దు నువ్వు. ఇక్కడ టూలెట్ ఉంది సుబ్బారావు గారిది. మనం ఇటు వచ్చాం అనమాట. ఇటు వచ్చి మళ్ళీ డెడ్ ఎండ్కి వెళ్ళిపోతామా, ఎటు వెళ్తామో తెలియదు. పెద్దగా మాట్లాడాలంట మా వాడు చెప్తున్నాడు. మనం ఇంక ఇటు వచ్చాం అనమాట. ఇటు వచ్చి మళ్ళీ ఎటు వెళ్తున్నాము. ఇందాక ఆ లైన్లోకి వెళ్ళాము, మళ్ళీ ఈ లైన్లోకి వచ్చాము అనమాట. ఈ లైన్లన్నీ మనకు తెలియదు ఎటు వెళ్తాం. ఇందాక ఈ లైన్లోకి వెళ్ళాము. ఈ లైన్లోకి వెళ్ళి ఈ లైన్లోకి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాము. మళ్ళీ మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, బాగుంది చర్చ్. పెద్ద చర్చ్ బాగుంది. మనం ఇప్పుడు ఇటు వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ ఉంది, క్లవ్పేట 5th లైన్. క్లవ్పేట 6th లైన్ అన్నమాట. ఇది క్లవ్పేట. రైల్పేట వేరు, ఇది క్లవ్పేట. మనం ఇప్పుడు క్లవ్పేటలో అది తీస్తున్నావా, తీయట్లేదా? మళ్ళీ నేను సరిగ్గా తీయలేదు అంటావు. ఇది క్లవ్పేట 5th లైన్ అనమాట. లాస్ట్ దాకా వెళ్దాము. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఈ లైన్లో ఒకసారి ఒక చోట థియేటర్ ఉండేది అన్నమాట. అక్కడ డీలక్స్ థియేటర్ అని ఉండేది, అదనమాట. మనం ఇట్లా వచ్చాము మెయిన్ రోడ్లోకి. మళ్ళీ మనం ఇటు వచ్చాము. ఇటు వచ్చి
అటు చూపి. ఇంకెక్కడేం లైన్లు లేవు, ఇక్కడంతా డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ ఇంకా ఆగిపోయింది, ఇంక రోడ్డు ఏం లేదు ఇక్కడ. మనం ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మామూలుగా అటు రోడ్డు వచ్చిద్దేమో అనుకున్నా కానీ రోడ్డు ఏం రాలేదు, అందుకని ఇంక ఇటు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇటు వెళ్ళిపోతే మనకి ఇక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్ వస్తుంది. కొత్తపట్నం బస్ స్టాండ్ ఈ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులన్నిటినీ కొత్తపట్నం బస్ స్టాండ్ అంటారు. ఈ బేరంగుంట, గుండమాల వెళ్తాయి. ఇదంతా కొత్తపట్నం బస్ స్టాండ్ అన్నమాట. మనం ఇంతకుముందు ఇక్కడ ఒక వీడియో తీసాము. ఆ వీడియో ఆ స్వామి శివాలయం తీసాము. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు తీసిన వీడియోదే, ఇంతకుముందు తీసాము. ఇప్పుడు ఇటు వెళ్తున్నాము. ఇటు వెళ్ళి మళ్ళీ అటు సైడ్ ఏంటంట ఆయన ఏదో అంటున్నాడు. మా వాడికి పెన్ కార్నర్ కావాలంట, పెన్స్ చూడాలంట. అందుకని పెన్ కార్నర్ ఎక్కడ ఉందో చూపిద్దామని వెళ్తున్నాను. కానీ అక్కడ పెన్నులు చాలా కాస్ట్లీ ఉంటాయి. మా వాడికి తెలియదు, నేను కొనిస్తాను అనుకుంటున్నాడు. నేనేం కొనిను వాడికి. ఇప్పుడు కొమ్మువారి వివాహ ఆహ్వానము. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. మిరియాలపాలెం సెంటర్ ఇది మిరియాలపాలెం సెంటర్. మిరియాలపాలెం సెంటర్లోకి వచ్చాము. ఏమైంది? అవునా, ఇదంతా మిరియాలపాలెం సెంటర్ అంటారు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాము. పెన్ కార్నర్ అని ఇంతకుముందు ఉండేది, అది ఇప్పుడు ఎక్కడ ఉందో చూద్దాం. అసలు ఉందో లేదో. పెన్ కార్నర్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఐఫోన్ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ షాపు. అయితే ఎంత ఉంటుంది అయితే మూసేసింది. అది పెన్ కార్నర్ చూసావా? తీసుకొచ్చానుగా పెన్ కార్నర్. అది ఎంతసేపు వచ్చింది? 7 minutesేనా? మనం ఇంత ఫాస్ట్గా వెళ్తుంటే 7 minutesే వచ్చింది. సరే, అది ఇది చూపి. ఈరోజు ఆదివారం కదా, వెళ్దాం లోపలికి. వెళ్ళచ్చు, ఏం కాదు. నొప్పుడుతుందా? వెనక పట్టుకొని ఉండగలవా? ఎప్పట్లా ఇంకా ముందు కూర్చుంటే నొప్పుడుతుంది కదా నీకు. అట్లా పట్టుకోగలవా? బాగానే ఉందా?
ఆగుతూ వెళ్దాంలే. అయితే మనం ఇప్పుడు ఇటు వచ్చాము ఇక్కడికి, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి. ఈ లైన్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, ఈ లైన్లోకి వెళ్దాము. ఈ లైన్లోకి వెళ్ళి మళ్ళీ అటు వెళ్దాము. ఇప్పుడు ఇది మొత్తం, ఈ వీడియో మొత్తం, ఈ ఏరియా మొత్తం వీడియో ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ భావన ఫణీంద్ర బాబు గారు మ్యారేజ్ ఉంది ఇక్కడ. ఇదంతా అన్నమాట, ఇదంతా ఓల్డ్ 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 భలే ఉంది అసలు ఈ ప్లేస్. చూడండి ఎంత బాగుందో. వస్తున్నారా? కేరళ ఆయుర్వేదం అంట. ఇదంతా ఇదన్నమాట. ఇంత మంచి హాట్ ప్లేస్. మనం ఇప్పుడు ఇటు వచ్చాము, ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఏబిఎం సైడ్ అవుతాం మనం. ఏబిఎం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. యాభై కిలోమీటర్లు వచ్చిందిరా. అవునా, బాగుంది. 7 minutes 7 kilometers. ఇక్కడ ఇదేంటిది? ఇదేం ప్లే గ్రౌండ్, నేను ఎప్పుడు చూడలేదు. వెళ్దామా? ఇంట్రెస్ట్ పోయిందా? అవి రేపైనా దొరుకుతీలేరా, నువ్వు మరీ అతి చేయి మాక. ఇది టీటీడీ కళ్యాణ మండపం. ఇది టీటీడీ కళ్యాణ మండపం. ఇది టీటీడీ కళ్యాణ మండపం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. మనం ఏ గొంతులో నుంచి ఏ గొంతులోకి వచ్చామో ఇదిగో. స్ట్రైటా? ఇది ఒకటి తీయాలిరా ఈ వీడియో. లోపలికి వెళ్దామా? అటు వెళ్ళేసి వచ్చి తింటాను. ఇది చూడు, 1950లో ఓపెన్ చేశారంట. లోపల ఏం పెద్దదేం కాదు, చిన్నదే. నేను మామూలు పెద్దదేమో అనుకున్నా. ఇక్కడ చూడ గుడి ఉంది. వస్తుందారా? సంతపేట షిరిడి సాయి కళ్యాణ మందిరం అంట. ట్రైన్ చూడు, ఇటు చూపించు. ట్రై చేస్తా, ఎప్పుడు వెళ్ళలేదు. ఆపేసేయి మళ్ళీ స్టార్ట్ చేయి. అలాగే ఉంది. మనం మాట్లాడుతూ ఉంటే
చూస్తూ ఉండొచ్చు. అలాగ ఉంది. నేను ఇంతకుముందు చూసాను కానీ బాగుంది కదా అలాగా. కొత్తగా ఉంది. పోతురాజుపాలెం 1వ రోడ్డు ఇది. మామూలుగా నువ్వు కనపడతావు, నేనుగా కనపడతావు కదా. బాగుంది కదా. అట్లా అట్లా తీస్తే బాగుంది. ఆ ఆప్షన్ ఉంది ఈ ఫోన్లో, నేను ఇంతకుముందు చూడాల. ఇదంతా చూడు ఎంత చివరికి ఉంది ఊరు. ఎక్కడో ఉన్నాం మనం. వస్తుందా? ఈ రోడ్డు ఎక్కడ దాకా వెళ్ళిద్దాం మాకు తెలియదు. రాలే ఇవన్నీ ఈ రోడ్లన్నీ వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఎక్కడ దాకా వెళ్తే చూద్దాం ఈ రోడ్డు. కాదు పాత బండి అనుకున్నారా? పాత బండి అనుకున్నారా? కొత్త బండి ఇది. ఈ రోడ్డు ఏందిరా వెళ్ళిపోతా ఉంది ఎక్కడికో. వెళ్దామా? అటు అటు వెళ్ళిద్దిలా ఉంది. అవును మరి.